యాహూ! ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక. ఒరే ఏమైందిరా? మధుగడు అంత హ్యాపీగా ఉన్నాడు. నేను సెకండ్ క్లాస్ పాస్ అయ్యాను. ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక, ఏ డింగి చిక. చాలే వెధవ సోది. 2వ క్లాస్ అందరూ పాస్ అయ్యారు కదరా, మరి ఎవరికి లేని ఆనందం వీడికెందుకు? ఒరే 2వ క్లాస్ పాస్ అయినా ఎంత కూడా ఆనందం పడిన కొత్తిమీర కట్ట. నీకేం తెలుసురా నా ఆనందం గురించి? అందరూ పాస్ అవడం వేరు, ఈ మిడిల్ క్లాస్ మధుగాడు పాస్ అవడం వేర్రా. ఏం వేర్రా? ఏంటి తేడా? నేను చెప్తానురా వీడు ఎలా పాస్ అయ్యాడు. ఒరే మామ, నీకు ముందే చెప్తున్నా, తీయటి పాయసంలో మధ్యలో కరివేపాకులో దూరేవో నమిలేసి అవతల పారేస్తా. సెకండ్ క్లాస్ లో కరివేపాకు నువ్వురా మిడిల్ క్లాస్ మంకీ. ఒరే వీడు ఎలా పాస్ అయ్యాడో తెలుసా? ప్రిన్సిపల్ గారు, మీ అసంతృప్తి నాకు అర్థమవుతుంది, కానీ ఈ ఒక్కసారికి నా ముఖం చూసి మా వాడిని 3rd క్లాస్ కి ప్రమోట్ చేయండి. ఇంకెన్ని క్లాసులు ఫెయిల్ అవుతాడు? ఎల్కేజీ ఫెయిల్ అయ్యాడు, యూకేజీ ఫెయిల్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్ ఫెయిల్, ఇప్పుడు సెకండ్ క్లాస్ కూడా ఫెయిల్. ఒకవేళ నర్సరీకి గనక ఎగ్జామ్స్ ఉండుంటే అందులో కూడా ఫెయిల్ అయ్యేవాడు మీ వాడు. నర్సరీకి ఎగ్జామ్స్ లేవు కదండి, అంటే అదొకటి పాస్ అయినట్టే కదా లెక్క. మీ వల్ల మీ వాడు ఎలా తయారవుతున్నాడు? ప్రిన్సిపల్ సార్, మా నాన్నగారు మీ ఎదురుగానే ఉన్నారు కదా, ఎందుకని అంత గట్టిగా అరుస్తున్నారు? Shut up! నువ్వేం మాట్లాడకరా. ఓకే నాన్నగారు. సార్ కొంచెం టైంకి స్కూల్ ఫీజు కట్టరు, వీడేమో టైంకి స్కూల్ కి రాడు, పరీక్షలు పెడితే పాస్ అవ్వడు. కానీ నేను మాత్రం ప్రతి సంవత్సరం వీడిని పాస్ చేయడానికే ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టినట్టు ప్రతి సంవత్సరం వీడిని పాస్ చేయాల్సి వస్తుంది. పుణ్యమంతా మీకే సార్. ఈ పనికి మాలిన పుణ్యం నాకేం అక్కర్లేదు సార్. మీరు అలా అంటే మా వాడు ఒక సంవత్సరం వేస్ట్ అయిపోద్ది సార్. నేనా మీ వాడు సంవత్సరం వేస్ట్ చేసింది? నేనా? వాడే కదా చదవకుండా వాడి సంవత్సరాన్ని వేస్ట్ చేసుకున్నది. కొంచెం దయ చూపించండి సార్. సరే, ఇదే లాస్ట్ వార్నింగ్. ఈ ఒక్కసారికి మీ ముఖం చూసి వీడిని 3rd క్లాస్ కి ప్రమోట్ చేస్తున్నాను. సారీ సార్. మీ ముఖం చూసి మాత్రమే ఇది చేస్తున్నాను. ప్రిన్సిపల్ సార్, నాదొక చిన్న స్మాల్ సజెషన్ ఫర్ యూ సార్. ఏంటది? ప్రతి సంవత్సరం మా నాన్నగారు స్కూల్కి రావడం, మీరు అతను ముఖం చూడడం, నన్ను ప్రమోట్ చేయడం ఎందుకు సార్ అంత కష్టం? మా నాన్నగారి ఫేస్ టైట్ క్లోజప్ తోటి ఫోటో తీసుకొని మీ ఎదురుగా ఉన్న గాంధీ తాత ఫోటో పక్కన పెట్టించుకున్నారనుకోండి, దాన్నే చూసి నన్ను ప్రతి సంవత్సరం మీరు ప్రమోట్ చేసేయచ్చు. మీరు కానివ్వండి సార్. ఫ్రెష్ నిమ్మకాయల్లా ఉన్న నా సీటుని దిష్టి నిమ్మకాయల్లా చేసాడు కదరా. ఇలా అప్పుడప్పుడు మీరు కోటింగ్ ఇస్తూ ఉండండి, ఇంటి దగ్గర నేను కూడా కోటింగ్ ఇస్తూ ఉంటాను. అదే కరెక్ట్. ఇలా అయినా 3rd క్లాస్ పాస్ అవుతాడు వీడు. ఇంకా వెళ్ళండి. థ్యాంక్ యూ గురువు గారు. అదిరా ఇలా పాస్ అయ్యాడు ఈ మంకీ.